లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే మనకి ట్రాన్స్పిరేషన్ మెకానిజం గురించి చెప్పాం. మనకి దీంట్లో ట్రాన్స్పిరేషన్ మెకానిజంలో ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ స్టొమాటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజం. దాన్నే తెలుగులో అయితే మనకి ఏం చెప్తూ ఉంటే పత్రరంధ్రాలు మూసుకునే తెలుసుకునే యాంత్రికం అని చెప్తాం. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఈ స్టొమాటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజంలో మనకి ఏంటంటే అసలు ఎలా మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ఏం చెప్తా ఉంటే మనకి ఇక్కడ స్టొమాటో స్ట్రక్చర్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎస్టర్డే అంటే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటంటే స్టొమాటోకి మనకి చుట్టూ కూడా సెంటర్లో ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఆ ఓపెనింగ్ అనేది తీసుకుంటే కనుక ఇక్కడ ఆ చుట్టూ ఉన్నటువంటి 2 సెల్స్ని మనం ఏం చెప్తామంటే మనకి ఇక్కడ గాడ్ సెల్స్ అని చెప్తాం. దానికి సరౌండ్ చేస్తూ ఉన్నటువంటి సెల్స్ అన్నింటినీ కూడా సబ్సిడరీ సెల్స్ అని చెప్తాం. అయితే ఇక్కడ తీసుకోండి, మనకి ఇక్కడ మీకు ఒకటి షేర్ చేస్తాను చూడండి, ఒక పిక్చర్ అనేది షేర్ చేస్తాను. ఆ పిక్చర్లో మనకి స్టొమాటో స్ట్రక్చర్ అట్ ది సేమ్ టైం మనకి స్టొమాటో యొక్క ఎలా ఉంటుందనే దాని గురించి మనం చెప్పడం చూస్తాం. మనం ఒకసారి చూడండి, డైకాట్లో ఉన్నటువంటి స్టొమాటోలో ఉన్నటువంటి గాడ్ సెల్స్ అనేవి ఎలా ఉంటాయండి, మనకి బీన్ షేప్లో ఉంటాయి. అదే మనకి మోనోకాట్లో అనుకోండి ఇక్కడ డంబెల్ షేప్లో ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ మనకి అక్కడ చూడండి, ఎక్కడైతే స్టొమాటో ఓపెనింగ్ ఉంటుందో అంటే పోర్ ఉంటుందో ఆ పోర్కి చుట్టూ కూడా ఏంటంటే మనకి గాడ్ సెల్స్కి హై థిక్నింగ్స్ అంటే థిక్నింగ్ ఎక్కువ ఉన్నటువంటి స్పేస్ ఉంటుందన్నమాట అక్కడ. అదే మనకి ఏంటంటే ఎలాస్టిక్ నేచర్ అనేది ఉంటుంది. అదే మనకి ఎప్పుడు కూడా ఏంటంటే అది కామన్గా ఉంటుంది. అదే మనకి ఏం చేస్తుందంటే మనకి ఎలాస్టిక్ నేచర్ ఉన్నది అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజంలో మనకి ఇది మెయిన్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మీకు ఇక్కడ తీసుకుంటే స్టొమాటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కూడా స్టొమాటో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అంటే కాంతి సమక్షంలో ఎప్పుడు కూడా స్టొమాటో ఓపెన్ అవుతుంది. అదే మనకి డార్క్ టైం అంటే మనకి నిష్కాంతి చర్యలో పత్రరంధ్రాలు మూసుకుంటాయి. అయితే ఇక్కడ దట్ ఈస్ ది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజం. ది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజమ్స్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ది ఆస్మాటిక్ పొటెన్షియల్. అంటే మనకి ఇక్కడ పొటెన్షియల్ వాల్యూ అంటే ద్రవాభిసరణ శక్మం అనే దాని మీద బేస్ చేసుకుని పనిచేస్తుంది. అంటే ఇక్కడ ద్రవాభిసరణ శక్మం అనేది మనకి ఏంటంటే ఇక్కడ అంటే ఆస్మాటిక్ పొటెన్షియల్ యొక్క ఆర్సిలేషన్ అంటే దట్ ఈస్ ది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే అది మైనస్లోకి వెళ్ళడం కానివ్వండి లేదంటే పాజిటివ్లోకి రావడం కానివ్వండి, అంటే పెరగడం కానీ తగ్గడం కానీ జరిగినప్పుడు మనకి ఇక్కడ స్టొమాటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ జరుగుతుంది. అది కూడా మనకి ఏంటంటే యాక్చువల్గా నేచర్ అంటే అది. కానీ ఎప్పుడైతే మనకి ఈ ఆస్మాటిక్ పొటెన్షియల్ వాల్యూ అనేది పెరుగుతూ తగ్గుతుందో అది మనకి ఏంటంటే మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజం అనేది చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ తీసుకుంటే మనకి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అంటే కాంతి సమక్షంలో మనకి అంటే చాలా కాలం నుండి అనమాట డిఫరెంట్ సైంటిస్టులు మనకి ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారనమాట. ఆ ఎక్స్పెరిమెంట్లో చెప్పింది ఏంటంటే లైట్ అంటే కాంతి సమక్షంలో రక్షక పత్రాలు అంటే రక్షక కణాల్లో ఉన్నటువంటి ద్రవాభిసరణ శక్మం అనేది ఎప్పుడు కూడా విలువ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా రుణాత్మకంగా ఉంటుందన్నమాట. ఈ రుణాత్మకంగా ఉండడం వల్ల ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ బాహ్య చర్మ కణాల నుండి అంటే బాహ్య చర్మ కణాలు అంటే ఏంటి సబ్సిడరీ సెల్స్ అని చెప్తాం. మీ ఇక్కడ పిక్చర్లో చూపించాను చూడండి, ఈ బయట ఉన్నాయి అనమాట, వీటికి బయట ఉంటాయి అనమాట. ఈ సబ్సిడరీ సెల్స్ నుండి మనకి ఈ నీరు అనేది రక్షక కణాలకి విసరణ చెందుతుంది. అప్పుడు మనకి ఏంటంటే ఆ రక్షక కణాలకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ రక్షక కణాల్లో అక్కడ మనకి రక్షక కణాలన్నీ కూడా వ్యాకోచం చెందుతాయి అనమాట. ఎప్పుడైతే వ్యాకోచం చెందుతుందో అప్పుడు మనకి ఈ పృష్ఠతలం అంటే మనకి అవుట్ స్పేస్ అంతా కూడా ఏంటంటే బయట ఉబ్బినట్టుగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఈ ఎగ్జాక్ట్లీ సెల్స్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ రక్షక కణాలు చూడండి ఏ షేప్ ఉన్నాయి, బీన్ షేప్ ఉన్నాయి. ఆ బీన్ షేప్లో ఉన్నవి ఆ షేప్ రావడానికి కారణం ఏంటంటే అది అనమాట. అక్కడ మనకి దీనికి సంబంధించిన కూడా ఒక పిక్చర్ ఉంది, ఒకసారి చూడండి. ఎప్పుడైతే మనకి ఈ బీన్ షేప్లో మనకి ఉబ్బడం అంటే దాన్ని ఏం చెప్తాడంటే టర్జిడ్ నేచర్ అని చెప్తున్నాం. టర్జిడ్ నేచర్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆ సెంటర్లో అంటే ఆ గాడ్ సెల్స్కి అంటే రక్షక కణాల యొక్క లోపల తలాలు చూడండి అక్కడ అవి ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ నేచర్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఏంటంటే అక్కడ మందమైనటువంటి పొర ఉంటుంది. ఎలాస్టిక్ నేచర్ ఉండడం వల్ల మనకి కొంచెం స్లైట్గా కర్వ్ షేప్ అంటే అది ఎలాగ వస్తుంది అంటే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాండి దీర్ఘవృత్తాకారం అని చెప్తాను. ఎలిప్టికల్గా మనకి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మనకి అక్కడ ఏంటి ఓపెన్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. అదే మనకి
కాంతి లేనప్పుడు అనుకోండి, అంటే నిష్కాంతి చర్యలు అనుకోండి, ఇందా చెప్పాం ఆల్రెడీ. అంటే మెయిన్గా ఆస్మాటిక్ పొటెన్షియల్లో వచ్చేటువంటి హెచ్చు తగ్గులని చెప్పాం మనం, పెరగడం కానీ తగ్గడం కానీ అని చెప్పాం. ఇక్కడ మనకి నైట్ టైంలో అంటే కాంతి లేనప్పుడు ద్రవ విసరణ శక్తి విలువ అంటే ఆస్మాటిక్ పొటెన్షియల్ విలువ అనేది రక్ష కణాలకి ఆ పక్కన ఉన్నటువంటి సబ్స్ట్రేట్ సెల్స్కి కంపారిజన్ చేస్తే తక్కువగా ఉంటుందన్నమాట. అంటే లెస్ నెగిటివ్గా ఉంటుందన్నమాట. అంటే మోర్ నెగిటివ్, లెస్ నెగిటివ్. అంటే కంపేర్ టు ది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డార్క్ ఫేజ్ అంటే నిష్కాంతి చర్యలో అంటే కాంతి లేనప్పుడు కంపేర్ బిట్వీన్ ది గాడ్ సెల్స్ అండ్ సబ్స్ట్రేట్ సెల్స్ అంటే గాడ్ సెల్స్కి అట్ ది సేమ్ టైం సబ్స్ట్రేట్ సెల్స్కి కనుక కంపేరిజన్ చేస్తే ఆస్మాటిక్ పొటెన్షియల్ వాల్యూ అనేది లెస్ నెగిటివ్గా ఉంటుందన్నమాట, చాలా తక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ కణాలు ఎప్పుడు కూడా అంటే మూమెంట్ అనేది రివర్స్లో జరుగుతుందన్నమాట. ఇందాక మనం చెప్పింది ఏంటంటే రక్ష కణాలలోకి నీరు అనేది విసరణ చెందుతుందని చెప్తాం మనకి. ఇక్కడ బయటికి వస్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇమీడియట్గా సెల్స్ అన్నీ కూడా శ్లథ స్థితిలోకి వస్తాయన్నమాట. అంటే వడలిపోయినట్టుగా వచ్చి ఈ పక్కన ఉంచుంటే పిక్చర్లో అలాగా క్లోజింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి మీకు చూస్తే పిక్చర్ అనేది రైట్ సైడ్ ఉంది, ఆ రైట్ సైడ్ పిక్చర్ అనేది క్లోజింగ్ అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మెకానిజం గురించి తీసుకుంటే అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజం గురించి తీసుకుంటే డిఫరెంట్ సైంటిస్టులు ఏం చేశారంటే డిఫరెంట్ థియరీస్ అనేవి ప్రపోజ్ చేశారమ్మా. దీంట్లో మనకి ఒకటి కిరణజన్య సమీక్రియ సిద్ధాంతం అని చెప్తాం, రెండోది స్టార్చ్ అండ్ షుగర్ హైపోథిసిస్ అని చెప్తాం, అంటే పిండి పదార్థం మరియు చక్కెర పరికల్పన అని చెప్తాం. అట్ ది సేమ్ టైం మనకి స్టీవార్డ్ అభిప్రాయం చెప్తాం. నెక్స్ట్ మనకి ప్రోటాన్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం అని చెప్తాం, అంటే ప్రోటాన్ రవాణా యాంత్రికం అని చెప్తాం. ఇలా మనకి ఏంటంటే చాలా ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ సైంటిస్టులు మనకి ఏంటంటే డిఫరెంట్ థియరీస్ అని ప్రపోజ్ చేయడం అని జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి ఇంకోటి చిన్నది ఒకటి ఇచ్చాడమ్మా. అంటే రీసెంట్గా ఏంటంటే మనకి ఇక్కడ ఒక థియరీ కూడా ప్రపోజ్ చేశారు, హైపోథిసిస్ అనేది. అదేం చెప్తాడంటే అయాన్ ఫ్లక్స్ లైట్ ఎఫెక్ట్ అని చెప్పి మనకి చిన్న థియరీ కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే దీంట్లో మనకి బెస్ట్ అంటే మీరు కూడా ఏంటంటే ప్రతిదీ కూడా టచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టార్చ్ అండ్ షుగర్ తీసుకున్నాం అనుకోండి, ఇది బేసిక్గా ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనకి అంటే స్టార్చ్ షుగర్ హైపోథిసిస్ అంటే పిండి పదార్థము మరియు చక్కెర పరికల్పన కానీ తీసుకుంటే ఇది మనకి దీన్ని లాయిడ్ అండ్ లాఫ్ట్ ఫీల్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఇద్దరు కూడా మనకి ప్రపోజ్ చేశారమ్మ. అంటే దీన్ని కనుగొన్నారనమాట. ఎప్పుడు రెండు సమయాల్లో కూడా నైట్ టైం ఎలా ఉంటుంది స్టొమాటో ఓపెనింగ్ అది క్లోజింగ్ మెకానిజం, డే టైం ఎలా ఉంటుంది. దీన్ని మనకి ఏంటంటే ఒక ప్రిన్సిపల్ కూడా చెప్పారు. ఏంటంటే స్టార్చ్ కంటెంట్ అనేది కనుక తీసుకుంటే ఎప్పుడు కూడా తీసుకుంటే మనకి చూడండి ఒకసారి, అది కూడా ఒకసారి మీకు షేర్ చేస్తాను చూడండి ఒకసారి. ఆ పిక్చర్ కూడా ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ నైట్ టైము డే టైము అంటే ఇక్కడ ఈ స్టార్చ్ ఇక్కడ చూడండి లాయిడ్ అండ్ లాఫ్ట్ ఫీల్డ్ అనేటువంటి సైంటిస్టులు ఇద్దరు కూడా ప్రపోజ్ చేసింది ఏంటంటే మెయిన్ మనకేంటంటే గాడ్ సెల్స్లో ఉండేటువంటి స్టార్చ్ పర్సంటేజ్, ఈ స్టార్చ్ పర్సంటేజ్ నైట్ టైంలో గాడ్ సెల్స్లో స్టార్చ్ కంటెంట్ ఇది ఎక్కువగా ఉండడం, డే టైంలో తక్కువగా ఉండడం అనేది ఇలా అబ్జర్వ్ చేయడం అనేది జరిగిందమ్మా. వీళ్ళిద్దరు కూడా లాయిడ్ లాఫ్ట్ ఫీల్డ్ అనేటువంటి సైంటిస్ట్ అనమాట. అయితే ఇక్కడ ఈ రీజన్ ఏంటంటే ఇది ఇలా జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమంలో రక్ష కణాల్లో pH విలువ అనేది ఎప్పుడు కూడా pH విలువ అనేది పిండి పదార్థం అంటే స్టార్చ్ యొక్క కంటెంట్ని ఎప్పుడు కూడా దాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాం, ప్రభావితం చేస్తుంది అనమాట. అంటే హెచ్చు తగ్గులు రావడానికి మెయిన్గా ఇది ఎఫెక్ట్ చేసేది ఏంటంటే pH వాల్యూ అనమాట. ఈ pH వాల్యూ అనేది మనకి డే టైము నైట్ టైము ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు మనకి. ఇక్కడ ఏంటి మీకు దీంట్లో చూడండి, ఇక్కడ రెస్పిరేషన్ మెకానిజం అంటే డే టైంలో కనుక తీసుకుంటే రెస్పిరేషన్ మెకానిజం జరిగినప్పుడు CO2 రిలీజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కిరణ సమీకరణ అంటే CO2 మొక్కలు అనేవి తీసుకుంటాయి రెస్పిరేషన్ ప్రాసెస్లో, తీసుకుని అక్కడ కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు అక్కడ ఏంటంటే మనకి ఆమ్లాలు అంటే అక్కడ రక్ష కణాల్లో ఉన్నటువంటి
విలువ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మ్యాక్సిమం మనకి 7 ఉంటుంది pH విలువ అనేది. ఇది ఎప్పుడైతే 7 ఉంటుందో అది హై pH వద్ద ఎప్పుడైతే హై pH ఉంటుందో స్టార్చ్ కంటెంట్ అంతా కూడా ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే జల విశ్లేషణ చెందుతుందమ్మా. ఈ జల విశ్లేషణ అనేది ఎప్పుడైతే చెందుతుందో అది దేని కింద కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ కింద మనకి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయినప్పుడు అప్పుడు ఏంటంటే మనకి అక్కడ హైపర్టోనిక్ నేచర్ అనేది ఎపేర్ అవుతుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే హైపర్టోనిక్ వాల్యూ అనేది పెరుగుతుందో అప్పుడు మనకి ఆస్మాటిక్ పొటెన్షియల్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆస్మాటిక్ పొటెన్షియల్ వాల్యూ పెరిగిందో ఇమీడియట్గా మనకి బయట సబ్సిడరీ సెల్స్ నుండి వాటర్ అంతా కూడా దేంట్లోకి వెళ్తుందంటే రక్ష కణాల్లోకి వెళ్తుంది అనమాట. అంటే గాడ్ సెల్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు గాడ్ సెల్స్లోకి వెళ్ళినప్పుడు గాడ్ సెల్స్లో ఎప్పుడైతే వెళ్ళినాయో అప్పుడు ఏమవుతుందంటే ఈ రక్ష కణాల్లో పీడన శక్ము అంటే టర్జెడ్ పొటెన్షియల్ అని చెప్తాం, టీపీ అని చెప్తాం. ఓపీ అంటే ఆస్మాటిక్ పొటెన్షియల్, దాన్ని ద్రవ విస్తరణ శక్ము అని చెప్తాం. అట్ ది సేమ్ టైం వాటర్ అంతా కూడా గాడ్ సెల్స్లోకి వెళ్ళినాయి కాబట్టి అప్పుడు మనకి ఉబ్బుతుంది అనమాట. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తామంటే మనకి ఇక్కడ అంటే ఉబ్బినప్పుడు మనకి నీరు ఎప్పుడైతే వెళ్ళినాయో వాటి యొక్క బలాలన్నీ కూడా ఈ గాడ్ సెల్స్ యొక్క వాల్స్ మీద పడుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే అక్కడ టర్జెడ్ ప్రెజర్ అనేది పెరుగుతుంది, టీపీ అని చెప్తాం. దాన్ని ఏం చెప్తామంటే పీడన శకము అని చెప్తాం అనమాట. అప్పుడు మనకి ఇమీడియట్గా స్టొమాటో అనేది ఓపెనింగ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఒక బెలూన్ ఉందనుకోండి, ఆ బెలూన్ ఏం చేస్తాం మనం బయట నుండి ఎయిర్ ఊదుతాం. ఎయిర్ ఊదినప్పుడు బయట నుండి మనం ఎయిర్ ఊదినప్పుడు ఆ బెలూన్ అంటే మనకి బెలూన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎయిర్ ఉండదు. మనం ఎప్పుడైతే మనకి లోపలికి ఊదుతున్నామో ఊదినప్పుడు ఎయిర్ లోపల పెరిగినప్పుడు అది స్పేషియస్గా తయారయ్యి బల్జ్ అవుతూ ఉంటుంది, అంటే ఉబ్బుతూ ఉంటుంది అనమాట. ఆ ఉబ్బుతూ ఉండి అంటే రీజన్ ఏంటి, అక్కడ మనం ఊదినటువంటి గాలి ఆ బెలూన్ యొక్క లోపల తలాల మీద ప్రెజర్ అప్లై చేస్తుంది అనమాట. దాన్ని టర్జెడ్ ప్రెజర్ అని చెప్తాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, గాడ్ సెల్స్లో అదే నేచర్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు మనకి స్టొమాటో అనేది మనకి ఏమవుతుంది, ఓపెనింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకి ఇదే ప్రాసెస్ అనేది నైట్ టైం జరిగింది అనుకోండి, అప్పుడు ఇవన్నీ కూడా రివర్స్లో జరుగుతాయమ్మా. అంటే నైట్ టైంలో ఎప్పుడు కూడా CO2 అనేది వినియోగించబడదు, అట్ ది సేమ్ టైం కిరణజన్య సంక్రియ జరగదు. అప్పుడు మనకి కర్బనామ్లాలన్నీ కూడా మూమెంట్ అనేది జరగదు. pH వాల్యూ మాత్రం డౌన్ అయిపోతుంది అనమాట. అంటే డే టైంలో కన్వర్ట్ అయినటువంటి గ్లూకోజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. ఎలాగా గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ కాస్త నైట్ టైంలో ఈ పొటెన్షియల్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఇట్ మీన్స్ pH వాల్యూ అన్నమాట ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ కాస్త పిండి పదార్థంగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి నేచర్ అనమాట, అంటే దాంట్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. అందుకని హైపోటోనిక్ స్థితికి అనేది వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఇమీడియట్గా ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినప్పుడు కణాలన్నీ కూడా మళ్ళీ ఏమైపోతాయి, శ్రద్ధ స్థితికి అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫ్లాసిటీ అని చెప్తాం. అయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించిన కూడా ఒకటి మూమెంట్ అనేది ఒక పిక్చర్ ఉంది, చూడండి ఒకసారి. అది కూడా షేర్ చేస్తాను, ఒకసారి చూడండి అమ్మా. ఆ పిక్చర్ కూడా ఒకసారి షేర్ చేస్తాను. అంటే మూమెంట్ అనేది ఎలా జరుగుతుంది అనే దాని గురించి షేరింగ్. ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ షేర్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో చూపిస్తుంది. ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేవి లోపలికి వెళ్ళినాయి. వాటర్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళినాయో చూడండి, ఇక్కడ స్టొమాటో సెంటర్, ఇక్కడ చూడండి బయట ఉన్న సెల్స్ని గాడ్ సెల్ అని చెప్పాడు. తర్వాత స్టొమాటో ఫోటోట్రాపిన్ అంటే లైట్ పడినటువంటి ఎలా రియాక్షన్ అనమాట. తర్వాత సింపోర్ట్, తర్వాత ప్రోటాన్ పంపు, హైపర్ పోలరైజ్, తర్వాత పొటాషియం ఛానల్, తర్వాత నైట్రోజన్ లోపలికి వెళ్ళింది, హైడ్రోజన్, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పిక్చర్లో మీకు అబ్జర్వ్ చూస్తే మీకు చూడండి, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అని లోపలికి వెళ్ళినాయి. అప్పుడైతే లోపలికి వెళ్తాయో అక్కడ ఆస్మాటిక్ పొటెన్షియల్ వాల్యూ అనేది మోర్ నెగిటివ్కి వెళ్తుంది అనమాట. అక్కడ అట్ ది మెయిన్ టైం మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, కాల్షియం లోపలికి వెళ్తుంది, తర్వాత పొటాషియం లోపలికి వెళ్తుంది. అందుకని ఇక్కడ కొన్ని థియరీస్ ఉన్నాయమ్మా. ఈ థియరీస్లో ఏం చెప్తాడంటే ఒక్కొక్కసారి కే పంప్ థియరీ అని చెప్తాడు, పొటాషియం పంప్ థియరీస్ అని చెప్తాం మనకి. ఇది కూడా సేమ్ అంతే, స్టొమాటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెకానిజం కూడా సేమ్ చెప్తాడు మనకి.
ఇక్కడ చూడండి లోపల వాటర్ వెళ్ళే వరకు కూడా అంటే ఎప్పుడైతే మనకి గాడ్ సెల్స్లో స్టార్చ్ పర్సెంటేజ్ ఉంటుందో ఎప్పుడైతే వాటర్ లోపలికి వెళ్తుందో అక్కడ ఏంటంటే స్టార్చ్ అనేది చూడండి కన్వర్షన్ అవుతుందన్నమాట. అంటే గ్లూకోజ్ కింద లేదంటే మ్యాలెట్ గ్లూకోజ్ నుండి మ్యాలెట్ కింద కన్వర్షన్ అవుతుంది. దీనికి కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఇంకోటి ఉందాం, ఇంకో పిక్చర్ ఉంది, అది ప్రాసెస్ చూడండి ఒకసారి. అది కూడా అది ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఇంకో పిక్చరు. ఈ పిక్చర్లో చూడండి మీరు ఒకసారి చూస్తే కనుక చూడండి అక్కడ స్టొమాటోలు ఓపెనింగ్లో చూడండి ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు మనకి అక్కడ ఒకసారి చూడండి పంపు, ఛానల్స్, తర్వాత సింపోటర్, యాంటీపోటర్ని ఇచ్చాడు. అంటే ఏవైనా రెండు ఇక్కడ చూడండి ఇక్కడ అంటే మూమెంట్ ఎప్పుడు కూడా మీకు ఇందాక చూపించాం మనకి ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అన్ని లోపలికి వెళ్ళినాయి. చూడండి అక్కడ AQP అని ఇచ్చాడు చూడండి అక్కడ H2O అంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళింది. ఎప్పుడైతే వాటర్ అనేది లోపలికి వెళ్తుందో లోపల గాడ్ సెల్స్లో ఉన్నటువంటి స్టార్చ్ అనేది ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అవుతుందమ్మా. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో ఈ బ్రేక్ డౌన్ అయింది మనకి కన్వర్షన్ జరుగుతుంది. ఇందాక ఆల్రెడీ చెప్పాం మనకి ఇక్కడ ఏంటది గ్లూకోజ్ అనేది అంటే స్టార్చ్ అనేది గ్లూకోజ్ అంటే స్టార్చ్ అనేది దేంట్లో అంటే మనకి స్టార్చ్లో ఎప్పుడు కూడా గ్లూకోజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే అది మనకి సినోనిమ్స్ కింద చెప్పవచ్చు కూడా ఒక్కోసారి. అంటే దాంట్లో పిండి పదార్థాలు ఎప్పుడు కూడా మనకి ఏముంటుంది గ్లూకోజ్ పర్సెంటేజ్ ఉంటుంది ఖచ్చితంగా మనకి ఇక్కడ గ్లూకోజ్. అయితే ఇక్కడ మనకి అది కన్వర్షన్ ఉండే ఒక్కసారి మనకి లోపల ఉన్నటువంటి స్టార్చ్ అంతా కూడా బ్రేక్ డౌన్ అవుతుంది. ఎప్పుడు వెన్ ద టైమ్ ఆఫ్ లైట్నింగ్ పడినప్పుడు ఇమీడియట్గా వాటర్ మాలిక్యూల్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యేది కన్వర్షన్ జరిగింది. గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ కింద కన్వర్షన్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ చూపించాడు ఆల్రెడీ ఎల్లో కలర్లో స్టార్ గుర్తుంది. అది ఎప్పుడైతే మనకి స్టార్చ్ అనేది బ్రేక్ అయిందో అది కన్వర్షన్ మాలెట్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ టైంలో మనకి చూడండి ఇక్కడ యాంటీపోటర్ అంటే సింపోటర్, యాంటీపోటర్ అని చెప్తాం మనకి ఇక్కడ పంపింగ్ జరుగుతుందన్నమాట. పంపింగ్ అనేది ఎప్పుడు కూడా చూడండి ఎపోప్లాస్టిక్ చూడండి ఇక్కడ మెంబ్రెయిన్ హైపర్ పోలరైజ్ కానివ్వండి. అక్కడ చూడండి పొటాషియం అనేది లోపలికి వెళ్ళింది. అట్ ది సేమ్ టైము వాటర్ని అలౌ చేయడానికి మనకి అక్కడ స్పెషల్ ఛానల్స్ ఉంటాయమ్మా, అంటే స్పెషల్ వేస్ ఉంటాయని చెప్తాం మనకి ఇక్కడ. ఆ వేస్ని మనం చూడండి ఇక్కడ ఆక్వాపోర్స్ అని చెప్తాం మనకి అక్కడ AQP అని చెప్తాం మనకి ఇక్కడ. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి క్లోరిన్ కూడా అంటే క్లోరైడ్ కూడా లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇది మనకి ఏంటంటే ఇక్కడ ఏంటి మనకి ఎండో ఆస్మోసిస్ అనేది జరిగిందన్నమాట. ఎండో ఆస్మోసిస్ జరిగింది కాబట్టి అక్కడ మనకి ఇక్కడ ఈ ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్స్ లోపలికి వెళ్ళింది ఈ ప్రెజర్ అంతా కూడా టర్జిడ్ నేచర్లో మనకి ఇందాక చెప్పాను ఆల్రెడీ. అది సుమారుగా పైన ఎక్కడ వాల్ మీద పడినామంటే ఇమీడియట్గా ఓపెనింగ్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ మనకి అలౌ చేయడానికి ఏంటంటే మనకి ఇక్కడ డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. అంటే మనకి అలౌ చేయడానికి కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఏంటంటే అది సింపోటరో, యాంటీపోటరో అని చెప్తాం మనకి. అంటే ఛానల్స్ అనేవి ఎప్పుడు కూడా అక్కడ చూడండి ఇక్కడ ఛానల్ అనేది పొటాషియం అలౌ చేస్తుంది. అంటే అక్కడ CAT 1, CAT 2 అండ్ AKT అని మనకి ఇస్తాడు. మనకి ఈ ఛానల్స్ అనేవి ఎప్పుడు కూడా ఏంటంటే అలౌ చేస్తూ ఉంటాయి అన్నమాట అక్కడ ఛానల్స్ అనేవి. ఇక్కడ పంప్స్ అనేవి పంపింగ్ అంటే లోపల ఎక్కువగా ఎప్పుడైతే మనకి ఒకవేళ హైడ్రోజన్ అంటే అయాన్స్ అనేవి ఎక్కువైతే అది బయటికి అంటే అది ఈక్వలైజ్ చేస్తుంది అనమాట పంపింగ్ అనేది. అవి ఇది మెయిన్ టైం ఏంటంటే మనకి అక్కడ ఆ పంపింగ్ అనేది అంటే లోపల ఉన్నటువంటి సబ్సిడరీ సెల్స్లో ఉన్నటువంటి హైడ్రోజన్ అయాన్స్ లోపల ఉన్నవి అంటే ఈక్వలైజ్ ఉంటాయి ఒక ప్రాసెస్లో. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఇక్కడ స్టొమాటో క్లోజింగ్ అనమాట. ఈ స్టొమాటో క్లోజింగ్ చూడండి పంపింగ్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. ఎప్పుడైతే పంపింగ్ ఆగిపోతుందో అప్పుడు మనకి ఇమీడియట్గా మనకి ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు రివర్సిబుల్లో రియాక్షన్ జరుగుతుంది అనమాట. రివర్సిబుల్ అంటే ఏంటి మాలెట్ మళ్ళీ గ్లూకోజ్ స్టార్చ్ కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది. గ్లూకోజ్ నెక్స్ట్ మనకి స్టార్చ్ కింద కన్వర్షన్ అనేది జరిగిపోతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తాడంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే చూడండి ఇక్కడ గ్లూకోనియోజెనిక్ కన్వర్షన్ ఆఫ్ ది మ్యాలెట్ ఇంటూ ది స్టార్చ్ అంటే అక్కడ జరిగేటువంటి రియాక్షన్ పేరు ఏంటంటే మనకి గ్లూకోనియోజెనిక్ కన్వర్షన్ ఆఫ్ మ్యాలెట్ ఇంటూ ది స్టార్చ్. అంటే మ్యాలెట్ అనేది మళ్ళీ ఇమీడియట్గా స్టార్చ్ కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇమీడియట్గా మనకి అక్కడ వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చేస్తాయి. అట్ ది సేమ్ టైం మనకి అక్కడ చూడండి ఇక్కడ పొటాషియం అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ టైంలో కాల్షియం అనేది లోపలికి వెళ్తుంది. అక్కడ మనకి చెప్పాం మనకి అంటే పంపింగ్ ఆగిపోయింది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ జరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి స్టొమాటోని క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది.